హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు రిషి లాగ్స్. ఈరోజైతే మా ఆఫీస్కి కొత్తగా కాపీ మిషన్ వచ్చింది. అదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా పనిచేస్తుంది, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఒక గ్లాసులకి ఎన్ని ఎంఎల్ కాఫీ పడాలి అనేది మనకి మొత్తం చూపిస్తారు. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. అది వేస్ట్ పైప్ అన్నా? డ్రైన్ పైప్ అండి. ఇప్పుడు మిల్క్ పెట్టుకుంటే దగ్గర వస్తానా? మిల్క్ అయినట్లు అది డబ్బా వస్తుంది కదా. మిల్క్ డబ్బా మిల్క్ అది ఎంత పడుతుంది కేజీ? అది కాఫీ బీన్స్ అది ఎంత పడుతుంది? అదే కేజీ ఎంత పడుతుంది అంటున్నా? అది డిస్ట్రిబ్యూటర్ వాడికి ఐడియా ఉంటుంది అన్నమాట. ఇది వాటర్ ఉంది బ్రో, టీ వాటర్ ఉందా? టీ వాటర్ మనం తక్కువ పెట్టుకున్నాం, 2 పాయింట్స్ పెట్టుకున్నాం. మీకు అవసరం లేదు. ఓకేనా? బరాబర్ ఉంది. మిల్కే వస్తుంది. టీ కొట్టినా కానీ మిల్కే వస్తుంది. టీ కొట్టిన మిల్క్ వస్తుందా? టీ కొట్టినా మిల్కే వస్తుంది. ఇవాళ నీవు టీవీ బ్యాగ్స్ ఉన్నాయి, ఆ టీ బ్యాగ్స్ అవి వేసుకోవాలన్నమాట. అసలు మొత్తం ఎగ్జిల్ మొత్తం ఉన్నాయి కదా, ఆ టీ బ్యాగ్స్ ఉన్నాయి చూసినావా? ఆ టీ బ్యాగ్స్ వేసుకోవాలి. ఓకే, హాట్ వాటర్ ఇది స్టీమ్ అదే వేడి చేసేది. మీకు ఇంకా ఎక్కువ హీట్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఫస్ట్ కాఫీ కదా, ఇది క్యాప్చినో అంటేనేమో కాఫీ, కాఫీ. ఈ ఎక్స్ప్రెస్ అంటేనేమో బ్లాక్ కాఫీ, లాటే అంటేనేమో దీనికన్నా లైట్ ఉంటుంది. దీనికి అవసరం లేదు. స్టీమ్ అంటే ఎక్కువ చేసుకోవచ్చు. మిల్క్ అంటే హాట్ మిల్క్ వస్తాయి. ఇది టీ అంటే కూడా హాట్ మిల్క్ వస్తుంది. వాటర్ వస్తుంది, హాట్ వాటర్. సరేనా? నువ్వు ఇలా పోయేతో కౌంట్ డేట్ ఎంత ఇవ్వాలి? 28 మంత్ ఇయర్ కౌంట్. ఇప్పుడు నేను ఎన్ని కొట్టినా అన్ని ఒక్కొక్కటి కొట్టినా, సరేనా? అన్ని 0 ఉంది, ఒక్కొక్కటి కొట్టినా. ఇదంతా రీడింగ్ అనమాట. ఇప్పుడు నేను కొట్టిన వచ్చింది కదా ఒక్కొక్కటి కొట్టినా, అలా మనం టోటల్ 5 రన్లు అవుతూనే ఉంటుంది.
ఎక్స్ట్రా ఉన్నాయి. మిషన్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఓకే. ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, పైన అయినా కింద అయినా డైల్ చేయండి. ఓకే. డైల్ చేసి సైడ్ లో మిషన్ నంబర్ ఉంటుంది, ఇండస్ ప్లస్ 5 years మిషన్ నంబర్ 17769. ఓకే. ఓకేనా? మిషన్ నంబర్ చెప్పినామనుకో, మిషన్ నంబర్ చెప్తే కంప్లీట్ అయితే అడుగుతుంది. కాపీ రావట్లేదు, టీ రావట్లేదు అని చెప్తే వాళ్ళు కంప్లీట్ నెంబర్ ఇస్తారు. ఆ కంప్లీట్ నెంబర్ మళ్ళీ మాకు చెప్తే ఇష్యూ అనేది ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఇది ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత నేను సైడ్ పెట్టుకొని దీనికి తగలకుండా ఇది ఫస్ట్ తీసేసుకో. ఇది పైన వస్తుంది, పైన పెట్టేసుకోండి. ఆ బ్లాక్ బ్రష్ ఉందా, ఆ బ్లాక్ బ్రష్ తోని ఇది తీసేయి, ఇది తీసేయి. ఆ బ్లాక్ బ్రష్ తోని ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ ఏరియా ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ చేతి పెట్టాను అట్లా పెట్టేసుకోవాలి. ఇది డైలీ చేసుకోవాలి, క్లీనింగ్ ప్రాసెస్ డైలీ చేసుకోవాలి, క్లీనింగ్ ప్రాసెస్. ఇది జైంట్ పైప్ అనేది పైపులు చెప్తాను. క్లీనింగ్ చేస్తే ఇలాకి వస్తుంది అన్నమాట. ఇది బయట పడేసుకోవాలి. ఇది ఓపెన్ చేస్తారు మీరు, ఇవన్నీ రిమూవ్ చేస్తారు కదా, ఇవన్నీ రిమూవ్ చేస్తారు. స్టీమ్ ఉంటుంది పైపు, వాటర్ది ఉంటుంది. ఈ మిగతా పైపులన్నీ నేను చెప్తా. ఈ డికాషన్ ఉందా, డికాషన్ డైరెక్ట్ ఉంటుంది. ఓకేనా? డికాషన్ ఈ గ్రిప్ లోకి వచ్చేస్తుంది. ఈ మిగతా పైపుల మీద ఎక్కడెక్కడ పెట్టాలో మీకు ఐడియా ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఏం చేయాలా, పైపులు పట్టుకోవాలి. మిగతాది ఎట్లా సైడ్ లో ఉంటుంది, నీకు అర్థమైపోతుంది. మిల్క్ దీన్ని గుంజినానుకో అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ పైపులు నీకు ఎక్కడెక్కడ పెట్టాలో ఐడియా లేదు, అట్లాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే అట్లాంటప్పుడు ఏం చేస్తావు అంటే మిల్క్ కొట్టు. ఇది ఎయిర్ వస్తుందా, ఈ ఎయిర్ వస్తుందా పైపు పట్టుకో. పైన రావు ఇది మిల్క్ స్టీమ్, ఇది పైన వస్తుంది. తర్వాత నీకు మిల్క్ సైడ్ లో పెట్టిన మిల్క్ వస్తుంది పైన. స్టీమ్ వస్తే పైన స్టీమ్ వచ్చింది పైన, మిల్క్ మిడిల్ ఎప్పుడైనా సరే మిల్క్ మిడిల్ ఉండాలి. టీ వాటర్ది లాస్ట్ వస్తుంది. దీన్ని బౌల్ సెట్ అంటారు, దీన్ని కెపాసిటర్ అంటారు. ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. డైరెక్ట్ డికాషన్ గ్రిప్ లో రావాలి, అంతే. ఇవన్నీ సరి చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకొని ఫోల్డ్ కాకుండా పెట్టేసుకోవాలి. ఫోల్డ్ కాకుండా పెట్టేసుకోవాలి, సరేనా? ఫోల్డ్ కాకుండా పెట్టేసుకోవాలి. ఫోల్డ్ అయిందనుకో మిల్క్ ఇట్లా అంతా స్టక్ అయిపోతుంది. డైరెక్ట్ ఆఫ్ చేయొచ్చా, స్విచ్ ఆఫ్ చేయొచ్చు? ఇక్కడ ఇంకా లాక్ ఉంటుంది, ఇంకా ఎంసీపీ ఉంటుంది, అది ఆఫ్ చేసుకోవాలా. ఇది కూడా ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవాలి, రెండు ఆఫ్ చేసుకోండి. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.